నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడెన్ మీడియా. కొంచెం వాయిస్ పాడైపోవడం వల్ల నా వాయిస్ ఎలా ఉంది, వాయిస్ని ఇగ్నోర్ చేసి కంటెంట్లోకి చూసుకుందాం. కంటెంట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్, అది కూడా కామనర్స్ గురించి. రీసెంట్గా మనకు తెలిసిందే, స్టార్మాలో ఒక ప్రోమో రిలీజ్ చేసి కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నామని చెప్పి ప్రోమో రిలీజ్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అందరూ ఫిలప్ చేయొచ్చు అని చెప్పి అది రిలీజ్ చేయడం, చాలామంది జనాలు దానికి అప్లై చేయడం. అసలు ఈ కామనర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అందరూ చాలామంది రికమెండేషన్స్ ద్వారా లోపలికి వెళ్తారంటారు, లేకపోతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాయి అయిపోతుంది, నార్మల్ పీపుల్ని అసలు తీసుకోరు అని చెప్పి ఇలాంటివి కొన్ని టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా. వాటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి నేను ఈరోజు ఈ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అంటే నాకు తెలిసినంత వరకు ఆ అప్డేట్ని మీకు అందజేయడానికి కోసమే ఈరోజు నేను రావడం జరిగింది. అండ్ ఇలాంటి అప్డేట్స్ నేను ఇంకా ముందు చాలా ఇస్తాను. అందరూ సపోర్ట్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా ఒపీనియన్స్ ఉంటే అవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చేయండి. అది నేను మార్చుకునే ప్రయత్నం ట్రై చేస్తాను. ఫస్ట్, ఆల్రెడీ కామనర్స్ కోసం ఓపెన్ చేసిన అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది. మొన్న రీసెంట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. దానికి చాలామంది అప్లై చేశారు. ప్రతి ఒక్కరు అప్లై చేశారనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న 1,00,000 ఫాలోవర్సు, 10,00,000 ఫాలోవర్సు, లేకపోతే అసలు ఫాలోవర్స్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయడం జరిగింది. కానీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని, రికమెండేషన్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారని కూడా కొంతమంది అన్నారు. అలా కాదు, ఫాలోవర్స్ 10 to 15K ఫాలోవర్స్ కొంచెం జనాలకి తెలిసిన వాళ్ళని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. అండ్ అసలు ఫాలోవర్స్ లేని వాళ్ళని కూడా కామనర్స్ని ఉండే అవకాశం ఉన్నదని కూడా అంటున్నారు. అండ్ ఏదైనా జరగవచ్చు. అండ్ రికమెండేషన్స్ అయితే అసలు రికమెండేషన్స్ ఉన్న ఏ పర్సన్ని తీసుకోరు. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. రికమెండేషన్స్ ఇక్కడ స్టార్మాలో కానీ బిగ్ బాస్ సీజన్లో కానీ రికమెండేషన్స్ అనేవి పనిచేయవు. అసలు ఎవరో ఇలా పంపిస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు అని చెప్తే మాత్రం మీరు దయచేసి మోసపోకండి. ఇలాంటి రికమెండేషన్స్ ఏవి పనిచేయవు. ఓకే, ఈ కామనర్స్ ఎవరైతే చాలామంది అప్లై చేసి ఉంటారు కదా, అందులో ఉన్న వాళ్ళని ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ 100 మందిని ఒక 50 నుంచి 40 మంది వరకు ఫిల్టర్ చేసి ఆ 40 మందితో కలిపి ఒక షో ప్లాన్ చేయబోతున్నారు. ఆ షోని అంటే ఆల్రెడీ బాలీవుడ్లో జరుగుతుంటారు. అంటే రోడీస్ లాగా కానీ అలా ఒక షో ప్లాన్ చేసి అందులో ఉండే వాళ్ళు కొంతమందిని హిందీ బిగ్ బాస్లోకి పంపించడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే అదే కాకుండా ఓటీటీ వాళ్ళని కూడా కొంతమందిని పంపిస్తూ ఉంటారు బాలీవుడ్లో. కానీ మన సీజన్లో అలా జరగలేదు. ఈ సీజన్లో ఓటీటీ వాళ్ళని తీసుకోవట్లేదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఓటీటీ కంటెస్టెంట్లు మాత్రం పక్కా తీసుకునే అవకాశం ఉందని ఒక ఇది. అండ్ ఇంకోటి, ఏదైతే ఈ 40 మంది నుంచి 50 మందిని వరకు సెలెక్ట్ చేస్తారో వీళ్ళందరికీ ఒక షో ప్లాన్ చేసి ఆ షోని ఒక 10 నుంచి 15 ఎపిసోడ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది హాట్స్టార్లో కానీ లేకపోతే మా టీవీలో కానీ టెలికాస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి అంటే ఇలా కామనర్స్ షో పెట్టేస్తే ఎలా, మరి ఎవరు సెలెక్ట్ చేస్తారు ఏంటి అంటారు కదా. వీళ్ళని సెలెక్ట్ చేయడం కోసం ఆల్రెడీ బిగ్ బాస్ గేమ్ ఆడి గెలిచిన వాళ్ళని కొంత మెంటర్స్ కానీ ఒక జడ్జెస్ని కానీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుందనమాట. వాళ్ళు ఎవరెవరు అనుకుంటున్నారంటే శివబాలాజీ గారు, శివాజీ గారు, అభిజిత్ అండ్ బిందు మాధవి. అంటే వీళ్ళల్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కానీ ఇందులో ఉన్న కొంతమంది అయితే పక్కా వీళ్ళతో కలిపి వీళ్ళని జడ్జెస్గా పెట్టి అందులో కొన్ని టాస్క్లు, గేములు ఇవన్నీ ఆడించడం జరుగుతుంది. వీళ్ళతో ఆడిచ్చాక అందులో ఉండే వాళ్ళని ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్టులుగా ఒక 10 మందిని తీసుకుని వస్తారనమాట. ఆ 10 మందిని ఎవరైతే ఈ జడ్జిలు అయితే ఎవరు ఉన్నారో, ఈ జడ్జెస్ కానీ మెంటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి అందులో ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసి ఒక 5 నుంచి 4 సెలెక్ట్ చేసి సీజన్ 9లోకి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకుంటున్నారు. అండ్ ఈ షోకి హోస్ట్గా మనందరికీ తెలిసిందే, స్టార్మా అనగానే కానీ లేకపోతే స్టార్మాకి ఎంటర్టైనర్ ఒక హోస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక శ్రీముఖి. ఈ షోకి శ్రీముఖియే హోస్ట్గా ఉండబోతుంది. అయితే ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా, కొంచెం రసపత్రంగా, కొంచెం గొడవలతో ఇలా ఉండబోతుంది.
అండ్ మీకు డౌట్ రావచ్చు. కామనర్స్ అన్నారు కదా! ఇలా షోలు ఏంటి మళ్ళీ ఇది. యాహ్! డైరెక్ట్‌గా కామనర్స్‌ని పంపిస్తే అంత బజ్ ఉండకపోవచ్చు. ఆళ్ళెవరో మనకు తెలియకపోవచ్చు. కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటాం. కాపోతే వీళ్ళకే ఆల్రెడీ వీళ్ళందరితో కలిపి ఒక షో ప్లాన్ జేసి, వీళ్ళకి ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఇచ్చి, అంటే వీళ్ళెవరో జనాలకి తెలిసి, వీళ్ళ మైండ్ సెట్‌లేంటో జనాలకి తెలియజేసి, వీళ్ళేంటనేది చూపించి, ఎవరు ఏ టాస్క్‌లు ఎలా ఆడుతున్నారు, ఎవరి మైండ్ సెట్ ఏంటో అని మనందరికీ ఆల్రెడీ చూపించి, వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత పోటీ. ఇంకొక డౌట్ కూడా రావచ్చు. వీళ్ళకి ఆల్రెడీ ఫేమ్ ఇస్తున్నారు కదా! వీళ్ళేంటో మనకు తెలిసిపోతుంది కదా! మరి మిగతా వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్‌లకి ఇబ్బందుండదా? 100% ఇబ్బందుండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళేంటో మనకు తెలుసు. వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళ గురించి కొంతమంది ఆల్రెడీ ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మళ్ళీ డైరెక్ట్‌గా ఓన్లీ సీజన్ 9లోనే డైరెక్ట్‌గా ఫేసులు చూపిస్తారు కాబట్టి, డైరెక్ట్‌గా మనతో గేమ్ ఆడడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి, వీళ్ళు కొంచెం ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్‌గా, కొంచెం గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇందులో నుంచే కొంచెం టాప్ 5లోకి వెళ్ళే అవకాశాలు గానీ, లేకపోతే ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒక ఆడియన్‌గా, ఇదిగా నేను అనుకుంటున్నాను. ఇంక మెయిన్ కంటెస్టెంట్స్ ఏదైతే ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో గానీ, కొన్ని పేజెస్‌లో గానీ వాళ్ళ పేర్లన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి కదా! అవి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో ఒక 5గురు నుంచి ఒక నలుగురు నుంచి ఒక 6గురు కన్ఫర్మ్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు. ఆ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా నేను చెప్తాను. రీసెంట్ టైమ్స్‌లో ఇంకొక ఛానల్ నుంచి మా టీవీలోకొచ్చి, మా టీవీలో డైలీ మనందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. డైలీ మనకు కనిపించడం గానీ, రీసెంట్‌గా అండ్ 'కేబీకేజీ' అనే ఒక షో జరిగింది. అందులో ఉన్నవాళ్ళు కొంతమందిని ఇలా ఆల్రెడీ జనాలకి కొంచెం కొంచెం పరిచయం చేస్తూ, మా టీవీ ఆళ్ళందరికి కొంచెం ఫేమ్‌నిస్తూ, ఈళ్ళేంటి అనేది జనాలకి చూపిస్తూ, ఇలా అందరిని తీసుకొనొచ్చి సీజన్ 9లో పెట్టబోతున్నారనమాట. అండ్ సీజన్ 9 గురించి గానీ, సీజన్ 9 అప్డేట్స్ గానీ, అవన్నీ నేను మళ్ళీ మీకు ఆ కంటెస్టెంట్లేంటి గానీ, ఈ సీజన్ 9 గురించి, ఈ సీజన్ 9 అప్డేట్స్, ఏ కంటెస్టెంట్లు ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు ఫైనల్ అయ్యారు, ఇది ఏంటనేది మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తా. అండ్ ఈ షో అనేది ఆగస్టు 9th to 12th ఈ గ్యాప్‌లో ఈ షో అనేది మనందరి ముందుకు రావడం జరుగుతుంది. ఈసారి మాత్రం సీజన్ 9 చాలా రసవత్రంగా ఉంటది. కానీ కామనర్స్ చాలామంది సెలబ్రిటీస్ ఏమంటే భయపడుతున్నారనమాట కొంతమంది. ఎందుకంటే కామనర్స్ రాగానే మన జనాలందరూ వాళ్ళ సైడే వెళ్ళిపోతారు. కామనర్స్‌కి ఆబ్వియస్‌లీ సపోర్ట్ చేస్తారు. సెలబ్రిటీస్‌కి సపోర్ట్ చేయరు. ఇంకా కామనర్సే విన్ అవుతారు. జనాల మైండ్ సెట్ అంతా కామనర్స్ మీద ఉంటది అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అలా ఉండకపోవచ్చు. ఏమో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడు ఏది మారుతుందో తెలీదు. ఎందుకంటే సీజన్ 8లో నబీల్ ఒక యూట్యూబర్ అండ్ కామనర్‌గా వచ్చాడు కాబట్టి ఆయన నిఖిల్ విన్నర్ అయ్యారు. అలానే ఇందులో కూడా ఏమో మారే ఛాన్సెస్, అవకాశాలు ఉంటాయి. ఇంకా చాలా జరుగుతాయి. చాలా కొత్తగా ఉంటది. చాలా కొత్తగా రాబోతుంది. ఇంకొంతమంది అంటున్నారు 9 మంది వీళ్ళు, 9 మంది. 9 మంది ఉండరు. వీళ్ళు కామనర్స్ అయితే 4-5 మందే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ ఫిక్స్డ్ అయిపోయి ఇంక ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మొత్తం కంటెస్టెంట్ లిస్టు ఎవరెవరు రాబోతున్నారు, కామనర్స్ ఎవరెవరివి అవి కూడా అప్డేట్స్ ఒకవేళ మనకి ఇంకా వస్తే ఆ అప్డేట్స్‌తో మళ్ళీ ఈ సీజన్ 9 కంటెస్టెంట్స్, ఈ సెలబ్రిటీస్ ఎవరెవరు రాబోతున్నారు, ఏంటి అనేది ఆ అప్డేట్స్ కూడా నాకు వస్తే ఆ అప్డేట్స్ అన్నీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తా. అందరూ సపోర్ట్ చేస్తారు అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వేరే కొత్త అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మీ శివ సైనింగ్ ఆఫ్.